ఈ శ్లోక భావం వివరముగా ఏమనగా శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో అర్జునునికి ఆత్మ యొక్క నిత్యత్వం గురించి వివరిస్తున్నాడు. ఇప్పుడు మానవ జీవితంలో ప్రతి వ్యక్తి 3 దశలను అనుభవిస్తాడు. అవి ఏమనగా బాల్యము, యవ్వనము, ముసలితనం. ఏ వ్యక్తి అయినా బాల్యాన్ని, యవ్వనాన్ని, ముసలితనాన్ని తన జీవితంలో అనుభవిస్తాడు. శరీరం అనేది బాల్యం నుండి యవ్వనానికి, యవ్వనం నుండి ముసలితనానికి అనేది ప్రయాణిస్తూ ఉంటుంది. అంటే మానవ జీవితంలో ఈ మార్పులు అనేవి సహజమైనవి. ఇప్పుడు బాల్యంలో ఉండే శరీరం అనేది యవ్వనంలో ఉండదు, యవ్వనంలో ఉండే శరీరం అనేది ముసలితనంలో ఉండదు. మానవ జీవితంలో ఈ దేహంలో జరిగే మార్పులన్నీ మామూలుగా ఈ మానవ జీవితంలో మనిషి ఈ 3 రకాల మార్పులను ఖచ్చితంగా అనుభవిస్తాడు. అవి ఏమంటే బాల్యము, యవ్వనము, ముసలితనం. ఎవరి జీవితంలో అయినా ఈ మార్పులు అనేటివి సంభవిస్తాయి అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు.